లైలా గురించి ఏమైనా చెబుతారా? ఒక లైలా కోసం ఎందుకు ఆమె సినిమాలకు రావట్లేదు కదా, ఛానల్ ఎందుకు మర్చిపోయి ఏ లైలా అంటున్నారు? విశ్వక్సేన్ది లైలా మూవీ వస్తుంది రేపు. విశ్వక్సేన్ లైలానా? ఊహూ, బాగానే ఫాలో అవుతున్నారు అందరూ. మా కొత్త అమ్మాయి అనుకున్నా యాక్చువల్ గా నేను. ఓకే, ఆ టైటిల్ మీద పేరుంది విశ్వక్సేన్ యాజ్ లైలా అని. అప్పుడు అర్థమైంది అనమాట. అప్పటి వరకు నాకు అర్థం కాదు, విశ్వక్సేన్ అనుకోలే యాక్చువల్ గా నేను. విశ్వక్సేన్ లైలా లాగా నటిస్తున్నాడు అని చెప్పేసి. ఏదో సోను మోడల్ అనేది మన ఇన్స్టాగ్రామ్ లో రకరకాల మోడల్ ఉంటారుగా, పంజాగుట్ట మోడల్, ఆ మోడల్, ఈ మోడల్ అని, టింకు మోడల్ అని. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక మాట వరుసకు కూడా అన్నాడు అనమాట. వాళ్ళని చూస్తుంటే కూడా నాకు కొంచెం అలాంటి ఫీలింగ్ కలిగింది. అంటే వాళ్ళల్లో కూడా జెన్యూనిటీ ఉన్నది అని నిరూపించే ప్రయత్నమే ఇది. మంచి కంటెంట్ తీసుకున్నాను నేను. వాళ్ళేం అల్లరి చిల్లరగా ఫేమస్ అవ్వాలనో, టింక్ మోడల్, సోను మోడల్ అనో, రకరకాల ప్రశాంత్ మోడల్ అనో, పంజాగుట్ట మోడల్ అనో, ఖైరతాబాద్ మోడల్ అని ఇలా పేరు పెట్టుకోలేదు వాళ్ళు. వాళ్ళొక సరదా, వాళ్ళొక ఆత్మ సంతృప్తి, వాళ్ళొక మంచి యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో వాళ్ళు మోడల్ పేరు పెట్టుకుంటారు అంతే తప్ప చిల్లర వేసేటోళ్ళు కాదు వాళ్ళు. సో ఒక యువకుడుగా ఉన్నప్పుడు చిల్లరగా ఎలా వేస్తారో, ఒక అబ్బాయి అమ్మాయిగా మారితే ఒక మోడల్ లాగా కనిపిస్తూ సమాజంలో మంచి చెడు రెండింటిని అర్థం చేసుకొని ముందడికి ఎలా వేయాలి, ఇట్లా రకరకాల టాపిక్ తోటి డిస్కషన్ జరుగుతుంది అనమాట అది. సో చాలా అంటే చాలా బాగా మస్త్ అంటే మస్త్ అందంగా నాకైతే ఇమీడియట్ గా చూడగానే టింకు లైలా మోడల్ చూడగానే రాజేంద్ర ప్రసాద్ గారి మేడం సినిమా గుర్తొచ్చింది. అలాగే మన శివకార్తికేయన్ తమిళ డాక్టర్ లేడీ గెటప్ లేచిండగా వాళ్ళు గుర్తొచ్చారనమాట. సో మనోడు అంత సీనియారిటీని గుర్తొచ్చిందంటే లైలాగా ఒక స్టెప్ ముందడుగు వేయడం కాదు, ఆల్రెడీ ఆ సాంగ్ తోటి, ఆ ట్రైలర్ తోటి తను విజయం సాధించినట్టే లెక్క, 100% గ్యారంటీ. అలాగే తను రాసుకున్న ఒక సొంత పాటలు కూడా ఒకటి రెండు ఉన్నాయంట. ఇంకో పాట త్వరలో రాబోతుందంట. థియేటర్లో వేశారు, త్రిబుల్-ఏలో చిన్న ఈవెంట్ జరుగుతాయి, ప్రెస్ మీట్, సాంగ్ ఈవెంట్, ఇది లాంచ్ ఈవెంట్. మస్తు అనిపించింది అసలు, ధూమ్ ధామ్ అనమాట. అంత మాస్ ఉంది. మనోడు సింక్ అయ్యే విధానం, అంటే పాట పాడేటప్పుడు కానీ, అంటే ఆ పాటలో స్టెప్స్ వేసేటప్పుడు కానీ మస్తు అనిపించింది. జేమ్స్ ఎవరో రీసెంట్ గా బాగా పాపులర్ అవుతున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మస్తు రచ్చ చేసిండు. మళ్ళీ బ్యానర్ ఎవరు అనుకుంటున్నావు, సాహు గారపాటి వాళ్ళది. నిజంగా నాకైతే సినిమా ఖచ్చితంగా ఫిబ్రవరి లవర్స్ డే కి మంచి బ్లాక్ బస్టర్ కుట్టబోతుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. తను రాసుకున్న పాట, తన యాటిట్యూడ్, తన డ్రెస్సింగ్, అంటే మోడల్ గా, ఒక అబ్బాయిగా మోడల్ గా ఉంటూ ఇంకో అమ్మాయి మోడల్ లాగా మారిపోతూ కొన్ని క్లిప్స్ చూసినదే నాకు రచరచ అనిపించింది. బీజం బాగుంది, ఆ సాంగ్స్ బాగా అనిపించింది, యాటిట్యూడ్ బాగా అనిపించింది. ఇట్లా ఇట్లా ఎగ్రేసి ఒక కొడుతున్న సందర్భం అది బాగా అనిపించేసింది. అలాగే ఇంకా చాలా ఉంటది. అన్ని రకాల వాళ్ళు అందరూ చూడొచ్చు, చిన్న పిల్ల పెద్ద ఏం తేడా లేకుండా అందరు కలిసి చూడొచ్చు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ కాబోతున్నాడు. నెక్స్ట్ సికింద్రాబాద్ జిందాబాద్ అని చెప్పేసి ఇంకేదో డైలాగ్ కొట్టిండు. అందులో ఇంకో డైలాగ్ ఉంది, ఒక్కొక్కడికి చిలికలు కోసి చీరలు కట్టించేస్తా అంటుండు. సో ఫిబ్రవరి 14కు మరి చిల్లర ప్రేమికులు ఉంటారు కదా, అటువంటి ఎవడైనా తేడా చేస్తే, అలాగే రౌడీ వేషాలు ఎత్తే, పోకిరి వేషాలు వేసేటోడికి ఫిబ్రవరి 14వ తారీఖు నాడు చిలకలు కోసి చీరలు కట్టిస్తా అంటుండు. లైలా యాజ్ లైలా, విశ్వక్సేన్ యాజ్ లైలాగా వస్తున్నాడు థియేటర్లకి 14వ తారీఖు నాడు. చూడండి, ఎంజాయ్ చేయండి. ఎవడైనా తేడా కనబడితే మీ చుట్టూ, మీ గల్లీలో, మీ ఇంట్లో, మీ రోడ్లో, మీ పక్క ఇంట్లో చిలకలు కోసి పడేసి చీరలు కట్టించి పంపించేయండి, రచ్చ చేయండి. ముందైతే సినిమాకి వచ్చి థియేటర్లో లైలా ఎలా ఉంటుందో చూడమని అంటున్నాడు. లైలాగా మారడానికి రీజన్ ఏందో అడిగితే కూడా చెప్పట్లేడు. మీరు టికెట్ కొని లైలా పూర్తిగా ఎలా ఉంటది, లైలాకి డబ్బింగ్ నేను చెప్పానా వేరే వాళ్ళతో చెప్పించానా, అది కూడా మీరే తెలుసుకోండి. థియేటర్కి వచ్చే చూసుకోండి. లైలా అంత అద్భుతమైన అందగతే మీరు చూడబోరు ఫ్యూచర్ లో కూడా అని అంటున్నారు. నాకే ఆ గెటప్ లో చూసిన తర్వాత అసలు గుర్తుపట్టలేదు. మళ్ళీ నాకు ఇమ్మీడియట్ గా ఒక రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు గుర్తొచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి, లైలాగా ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే మంచి అంటే దృఢమైన అందగత్తే, దృఢంగా ఉంటే హైట్, పర్సనాలిటీతో ఎంత అందంగా ఉంటుందో, ఎంత దృఢంగా అంటే బాడీ ఫిజికల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న లైలాగా కనపడుతుందన్నమాట. మామూలుగా ఏంటంటే అమ్మాయిలు కొంచెం స్మూత్ గా, నాజుగ్గా, అందంగా, క్యూట్ గా అనిపిస్తారు కదా, అలా కాడు. ఒక దృఢమైన లైలాని చూపించబోతున్నాడు అనమాట. అన్నిట్లోనూ పర్ఫెక్ట్ గా అన్నమాట. రౌడీ ఎదురైనా, పోలీస్ ఎదురైనా, ఏదైనా ఆడపిల్లకి ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొనేటట్టుగా అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, అంత క్యూట్ గా ఉన్నాడు. చాలా అంటే చాలా ముద్దుగా కనబడ్డాడు. అయితే ఈ గెటప్ లో చూసిన తర్వాత బాలయ్య బాబు గారు విశ్వక్సేన్తో మాట్లాడి కూడా, అంటే ఈ గెటప్ నాకు నచ్చింది, ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నా అని చెప్పేసి, అంటే నందమూరి అభిమాని కదా మనోడు. సో కిసులు పెట్టిన కొన్ని క్లిప్స్ బయటకు వచ్చినాయి కదా, సిద్ధు జనాలు కట్టిన మనోడిని. సో నా గెటప్ నచ్చి సారు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు ఆ విధంగా అని చెప్పేసి విశ్వక్సేన్ హ్యాపీ ఫీల్ అవుతుంటే చాలా బాగా అనిపించింది. టోటల్ గా ట్రైలర్ లో ఇలా అని ఇట్లా గుద్దే సన్నివేశం, గుండె గుద్దే చిల్లకలు కోసి చీరలు కట్టి తనే డైలాగు, మనోడి యాటిట్యూడ్, ఒక సాంగ్
మస్తు అనిపించేస్తే ఫిబ్రవరి 14 వస్తుంది, లవర్స్ డే రోజు. చూడండి, ఎంజాయ్ చేయండి. మంచి సినిమా అందించబోతున్నాం అని అయితే బల్లా గుద్ది మరి చెప్పాడు. నేను చెప్తున్నాను, నా గుండు గుద్ది చెప్తున్నా, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ విశ్వక్సేన్ తరపు నుంచి రాబోతుంది. అలాగే రీసెంట్ గా వచ్చిన సినిమా మెకానిక్ వచ్చింది కదా, ఏమైంది దాని సంగతి ఏందని మళ్ళీ ఎవరో గుర్తు చేస్తే, ఎందుకు మేడం ఇంకా వదిలేయక్క, ఆల్రెడీ దాన్ని నేను మెకానిక్ రాక నన్ను మెకానిక్ షెట్కి పంపించారు కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు. ఇప్పుడు లైలాని చూడండి, మీరు కూడా మీ అందం కూడా పనికిరాదు అన్నట్టుగా మాట్లాడింది అనమాట. అంత అందంగా ఉంటాను నేను అని చెప్పి, ఆ అందానికి మరి డబ్బింగ్ ఎవరు చెప్పారంటే అది కూడా చెప్పలేదు. వచ్చి మీరు థియేటర్లో కూర్చొని చూడండి, డబ్బులు ఖర్చు పెట్టి నీ డబ్బులకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మీకు, ఒక అందమైన అమ్మాయి. అలాగే నెక్స్ట్ ఈ గెటప్ వేసుకోవడానికి 2-3 గంటలు టైం పట్టిందంట. ఆ గెటప్ వేస్తుంటే ఎవడి పని వాడే, ఒక్కడే కాదు మేకప్ వేసినాడు, చీర కట్టిడు అంట, చెడ్డి చేసినాడు అంట, పాయింట్ వేసినాడు అంట, చీర కొంగులు పెట్టిడు అంట, మేకప్ వేసినాడు అంట, నడు మీద బొడ్డు మీద ఇదంతా మేకప్ వేసి రకరకాల మనసులో వచ్చి ముట్టుకుంటుంటే ఎందురా నన్ను ఇట్లా చేస్తారు అనే ఫీలింగ్ కలిగిందంట మనోడికి. ఎంత కష్టపడ్డాడంట. యాక్టింగ్ చేయడానికి ఇబ్బంది ఏం కాలేదు, కానీ వాళ్ళు మేకప్ వేస్తుంటే మాత్రం అంటే ఇంకా బోర్డులో చేయి పెట్టి చీరల గుచ్చిలు ఇచ్చి ఈడ వేసేసి బ్రా సెట్ చేసేసి జాకెట్ సెట్ చేసేసి మేకప్ వేసేస్తుంటే లిప్కి ఒక్కోసారి బ్రష్ తోటి సూట్ అయిపోతే ఏళ్ళతోటి అంటారు కదా. అంటే మనోళ్ళు కోరికలు అంటే మగాళ్ళలో కూడా ఆడపిల్లలకు ఒక అబ్బాయిని అందమైన అబ్బాయిని చూస్తే ఎటువంటి కోరికలు కలుగుతాయి. అలాగే మనోడికి అంటే చుట్టూ మగాళ్ళు మనోడికి మేకప్ ఎత్తంటే అమ్మాయికి మేకప్ ఎత్తంటే మనోడు కూడా మెల్ట్ అయిపోయింది అనమాట. సో ఆ టైప్ లో అంతా అంటే టోటల్ గా ఒక అమ్మాయి లాగా ఫీల్ అయిపోయాడు. అలాగే ఆ చెప్పులు వేసేసుకొని హై వీల్స్ వేసుకొని నడుస్తుంటే చాలా ఇబ్బంది అయిందట. అలాగే ఫైటింగ్ చేసే సన్నివేశాలు కూడా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పి చెప్తున్నాడు. సో అమ్మాయిలు ఎంత కష్టపడతారో మేకప్ వేసుకోవడానికి అని మాట్లాడుతూ, అయినా మా కోసం కదా మీరు తయారయ్యేది అన్నట్టుగా ఆడ కూడా ఒక హాస్యం అందించాడు. సో మీరు నిజంగా మా కోసమే తయారవుతున్నారు, అందుకు దండాలు. కానీ మీరు మేకప్ వేసుకొని అంత బాగా తయారయ్యి మీ కష్టానికి అసలు మేము ఎప్పటికైనా దాసోహమే, అబ్బాయిలు దాసమే అమ్మాయిలకు, అమ్మాయిల అందానికి. సో అది లైలా వస్తుంది మజ్నుగా. నేను ఒక ఫ్యూచర్ నాకు అంత అందమైన అమ్మాయి దొరికితే నేనేటో అటువంటి ఎప్పుడు ప్రయత్నం చెయ్యబోను అన్నాడు. ఎందుకంటే నేను అటువంటి కాదు, జెన్యున్ గా ఇంట్లో వాళ్ళు చూసినే చేసుకుంటా అంతే తప్ప అటువంటి ఏమి కాదన్నట. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకో క్లిప్ ఏంటంటే, ఫస్ట్ ఆ గెటప్ చూస్తే తర్వాత వాళ్ళ అక్క చాలా బాగున్నారు అని మెచ్చుకుందంట, అమ్మ గానీ అక్క గానీ. ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడియో కాల్ చేసిండంట వాళ్ళ డాడీకి. అంటే ఎవరో మేడం చేస్తుంది, ఎవరో లేడీ చేస్తున్నది, నా కొడుకు ఫోన్ ఇస్తుంది మాట్లాడతా అని ఎదురు చూస్తున్నా. డాడీ నేనే కానీ అని ఆశ్చర్యపోయినట్ట వాళ్ళ డాడీ. కరాటే రాజని కూడా వాళ్ళ డాడీ తెలుసు కదా, విశ్వేశ్వర డాడీ. అంత పరేషాన్ అయినంట, అంత ఆశ్చర్యపోయినట. సో తండ్రి కూడా అంటే చెప్తున్నాడు కూడా, నన్ను కన్నా నా తండ్రి కూడా లైలా గెటప్లో నన్ను చూడలేకపోయాడు, అంటే గుర్తుపట్టలేకపోయాడు. నేను డాడీ అనగానే కంగారు పడ్డాడు, ఇదేట్రా అని కంగారు పడ్డాడు అని చెప్పేస్తున్నాడు. సో అంత నేను కూడా చెప్తున్నా లిటరల్ గా, నాకు ఎవరో మేడం అంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎవరో సీనియర్ ఆర్టిస్ట్ మళ్ళీ ఒక లేడీ గెటప్ లో వస్తున్నాడు కావచ్చు లైలా లాగా. సో టీచ్ చేస్తూ మనోడు మళ్ళీ వాళ్ళిద్దరికి డూయట్స్ పెట్టి ఈ టైప్ లో వచ్చేమని నేనైతే అనుకున్నాను. కానీ ఖచ్చితంగా మంచి సెన్సేషనల్ మూవీ రాబోతుంది. సో ఒకసారి ఆలోచించండి, సాహు బాగా గారాపాటి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే సినిమా రేంజ్ ఏంటో ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీరు చూడండి. సినిమా సంబంధించిన విషయాలు చాలా చెప్పిన, యాక్చువల్గా ట్రైలర్ ఉండే 2 నిమిషాలు 3 నిమిషాలు అయినా కానీ అంత చెప్పకూడదు. ఎంత కష్టపడ్డాడో కూడా వివరించింది. ఎందుకంటే లిటరల్ గా ఆయన మాట్లాడుకున్న వీడియోలు నేను చూశాను, మాట్లాడాను, విన్నాను, ప్రెస్ మీట్కి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఒక అమ్మాయి ఎంత కష్టపడుతుందో మగాడిగా, ఈ రోజు నేను మేకప్ వేసుకొని సినిమా ఆర్టిస్ట్ గా లేడీగా నడుస్తుంటే, లైలాగా నడుస్తుంటే నాకు అంత బాధ వేసింది. సో ఏ పొజిషన్ లో ఉన్న అక్క, చెల్లి, తల్లి, పిల్ల, మరదలు ఏ పొజిషన్ లో ఉన్నా చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీ ఆడాలకు అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. సో విశ్వక్సేన్ మాస్కా దాసే కాదు, మనసున్న దాసు కూడా అని చెప్పేసి ఈ సినిమాతో నిరూపించబోతున్నాడు. ఆయన లిటరల్ గా చూసిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది. సినిమాలో ఇంకా ఎంత మంచి మనసు చూపిస్తాడో, ఆ అమ్మాయిల పట్ల తన పట్ల కష్టాన్ని ఎలా చూపిస్తాడో, అలాగే ఎంత మంచి మెసేజ్ ఇస్తాడో కూడా చూద్దాము. నేనైతే చూస్తా ఖచ్చితంగా. మాస్కా దాసే కాదు, మనసున్న దాసు విశ్వక్సేన్ యాజ్ ఎ లైలాగా నటిస్తున్నాడు. సో అద్భుతమైన మూవీ రాబోతుంది ఫిబ్రవరి 14. జై యాజ్ ఎ లైలా విశ్వక్సేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.